Elishi Elia YouTube channel subscribe 8,142,155,565. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నా పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత నాకు పిల్లలు మరి ఫిబ్రవరి సహవాసం ఉంది. 6 మంది పిల్లలు అయిన తర్వాత అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. అందరికి పిల్లలు పెళ్ళైన తర్వాత 50 సంవత్సరాలు వచ్చే వరకు మేమంతా మంచిగా ఉన్నాము. ఉన్న తర్వాత 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. హార్ట్ ఆపరేషన్ ఎట్లా అయిందంటే, అసలు హార్ట్ ఆపరేషన్ ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏదో హఠాత్తుగా తీసుకొని వెళ్తారు, కానీ అదంతా ఏమీ లేదు నాకు. నేను పోయి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆపరేషన్ చేయాలన్నారు. అని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా పాప ఉంది నా దగ్గర. ఆపరేషన్ కావాలంటే డిసెంబర్ 2019లో డిసెంబర్ 28 తారీఖున నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత 5 రోజుల దాకా ఐసీలోనే ఉండి నాకు అసలు ముఖం కడిగింది లేదు, ఏమి తిన్నది లేదు. నాకు ఏమి ఇచ్చినా కానీ అది ముక్కులో పైపు పెట్టి ఆ పైపుల నుంచే వేస్తారు. జ్యూస్ కానీ మెడిసిన్ కానీ ఆ పైపుల నుంచే వేస్తున్నారు. 5 రోజులు అయిన తర్వాత కొంచెం చూపు వచ్చిన తర్వాత జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసారు. జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లోనే ఉన్నాం. ఆ రూమ్లో ఉన్న తర్వాత ఏమైందంటే, నేను అనుకున్నాను నిద్ర లేదు, ఏం లేదు, శరీరం అంతా బాగా నొప్పి అయిపోయింది, ఏం చేయాలి అని ఇక ఉన్నాము. 5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకా 10 రోజులు అయిన తర్వాత డిశ్చార్జ్ చేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నారు. బాగానే ఉన్న తర్వాత 50 సంవత్సరాల పెళ్లి రోజు వచ్చింది. పెళ్లి రోజు వస్తే 50 సంవత్సరాలు మా పిల్లలు కలిసి అంతా పెళ్లి రోజు చేసారు. పెళ్లి రోజు మంచిగా గ్రాండ్గా పెళ్లి రోజు చేసుకున్న తర్వాత మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ సిక్ అయింది. సిక్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వద్దామని వెళ్ళేసరికి మళ్ళీ జాయిన్ చేసుకున్నాం. మళ్ళీ జాయిన్ చేసుకున్న తర్వాత చాలా విపరీతంగా అయిపోయి ఇక అసలు శరీరంలో సూది కూర్చొని ప్లేస్ లేదు, అంత ఘోరంగా అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ 5 రోజులు ఐసీలో ఉన్న తర్వాత మళ్ళా జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసినాక మళ్ళీ ఒక రూమ్ తీసుకొని అందులో ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ రాత్రి నేనేమనుకున్నా అంటే, నాకు నిద్ర లేదు, ఏం లేదు, దేవుడా ఈ రాత్రి నా నిద్ర వస్తే మంచిగా ఉంటుంది నాకు. అయ్యా నువ్వు స్వస్థపరిచే పోవు కదా, నన్ను స్వస్థపరిచే దేవుడా, నాకు మంచి నిద్ర కావాలి తండ్రి అని నేను దేవునికి చెప్పుకొని రాత్రికి నిద్ర పోయినప్పుడు, ఆ నిద్రలో ఎంత టైం అయిందో తెలియదు, కానీ ఆ రాత్రి నేను పడుకొని ఉన్నప్పుడు నా దగ్గర తెల్ల వైట్ డ్రెస్ వేసుకొని వచ్చి నా దగ్గర నిలబడి ఇట్లా ఆయన చేతులు ఇట్లా పెట్టుకొని నిలబడితే నేను చూస్తున్నా ఆయన చూస్తుంటే ఆయన చేతిలో ఒక మైళ్ళ గుడ్డ కనిపిస్తుంది. నేను అట్లనే చూస్తుంటే ఆయన వచ్చి నా దగ్గర నిలబడి ఆ గుడ్డను తీసి ఇట్లా దులిపేసరికి ఇంత పెద్ద ఖర్చీఫ్ అయింది. ఇంత పెద్ద ఖర్చీఫ్, దాని చుట్టుపక్కలంతా గ్రీన్ దారంతో ఇట్లా అల్లినట్టుగా ఉన్నది. అయితే అది తీసి నా మీద కప్పి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంత నిద్ర వచ్చిందంటే 7 గంటల వరకు అట్లనే పడుకొని పొద్దుగాల 7 గంటలకు మేలుకొచ్చిన తర్వాత పాప దగ్గరనే వండుకున్నది. ఇక పాపను పిలిచి లేపి, అమ్ముడు నాకు ఇట్లా దర్శనం వచ్చినట్టు అయింది, కళ వచ్చినట్టు, ఎవరో వచ్చిన దగ్గర నిలబడి ఆ ఖర్చీపు తీసి నా మీద కప్పి వెళ్ళిపోయిండు
అని నేను చెప్తే మా పాప అన్నది, అయినా ఎవరో కాదు మా కాడ మా దేవుడే వచ్చిండు, ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇక నీ లోపల ఉన్నది అంతా వెళ్ళిపోయింది, ఇక నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు మంచిగా అయిపోతావు, నువ్వేం భయపడవు అని నా బిడ్డ చెప్పిన తర్వాత నాకు ధైర్యం అనిపించినాక మళ్ళీ ఆనంద్కి ఫోన్ చేసిన, మా అల్లుడికి ఫోన్ చేసిన, నాకు ఇట్లా కళ వచ్చిందని. ఇక చెప్పిన తర్వాత ఏం కాదు, మంచి దర్శనమే వచ్చింది, మంచిగా అయిపోతావు అది ఇది అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇక నిమ్మలంగా అనుకున్న తర్వాత ఇంకా 5 రోజులు 10 రోజులకు డిశ్చార్జ్ చేసినారు. వచ్చిన తర్వాత ఇక ఇంటికి వచ్చినాక ఇక బాగానే ఉన్నాం, అంతా బాగానే ఉన్నాం. మంచిగా ఉన్న తర్వాత 2019లో ఆపరేషన్ అయితే మా పెళ్ళై 52 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు పెళ్లి రోజు చేసుకున్నాము. 52 సంవత్సరాలకు మా భర్త చనిపోయింది. అంటే ఆయన చాలా మంచిగా ఉండేది, మంచిగా ఉన్నాడు కానీ అసలు ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏదో పెళ్ళి ఉన్నది, బస్తీలో పెళ్ళి ఉన్నది కదా, మ్యారేజ్ కాడికి పోయేస్తాను వెళ్ళి పొద్దుగల రెడీ పోయి అక్కడ మ్యారేజ్ కాడికి పోయిందంట. ఆడ పోయి మ్యారేజ్ అవుతుంటేనే ఇక తినడానికి భోజనానికి వెళ్ళిన తర్వాత ఇక అన్నం తినేటప్పుడు అట్లనే కూర్చొని అట్లనే పడిపోయిన తర్వాత ఇక అందరు చూసి ఇక అక్కడ ఉండి అందరూ ఫోన్లు చేసుకొని, కొడుకులు బిడ్డలు అందరూ ఫోన్లు చేసుకొని అందరు హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయారు, కానీ నాకు ఎవరూ చెప్తలేరు. నేను ఇంటికాడ ఉన్నా, నాకు ఎవరు చెప్పలేదు. ఇక అయిన తర్వాత ఇక ఆయన తీసుకొని వచ్చినప్పుడే చూసినాను నేను. ఇక చాలా బాధ అంటే చాలా బాధ అయిపోయింది. ఇక అయిపోయింది, ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 3-4 సంవత్సరాలు అవుతుంది. ఆయన చనిపోయింది. ఆయన ఉన్నప్పుడు చాలా మంచి విశ్వాసం అన్నమాట. నా భర్త కూడా చాలా మంచోడు. నా కొడుకులు బిడ్డలు అందరు ఇప్పటికైతే అందరూ మంచిగా ఉన్నారు. దేవునికి వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్.